నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియల్ టాక్స్. మనం ఎన్నో వందల వేల టాపిక్స్ మాట్లాడుకున్నాం. దాదాపు ఇప్పుడు 4000 వీడియోలు పైన అయిపోయేవి. ఎందుకంటే ప్యాషన్తో చేస్తాం బిజినెస్. మీ సహాయంతో, మీ సహకారంతో, మీ కామెంట్స్తో, మీ వ్యూస్తో డెఫినెట్గా నేను గ్రో అవుతున్నాను. మరింత మందికి వెళ్ళాలని నా ప్రయత్నం. దాదాపు 1,00,000 మంది బయర్స్కి హెల్ప్ చేయాలని, 1,00,000 మంది రియల్ ఎస్టేట్ లీడర్స్ ట్రైన్ చేయాలని నిదానంతో ముందుకు వెళ్తున్నాను. అని మీ స్పందన, మీ ఇంపార్టెన్స్ అవసరం అండి. మీ కామెంట్స్ కూడా. ఎవరైనా వేరే టాపిక్, కొత్త టాపిక్లు వినాలనుకుంటే మా కామెంట్ బాక్స్లో రాయండి. విల్ డెఫినెట్లీ ట్రై టు మేక్ ఏ వీడియో ఆన్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్. ఈరోజు ముఖ్యంగా మార్కెట్లో మనం చూసేదంటే మోసపోతున్నారు జనాలు. మోసపోవడం అంటే ఎట్లా? ఫ్రీ లాంచ్లో కొనడం, డాక్యుమెంట్స్ లేకుండా కొనేయడం, లీగల్ పర్మిషన్ లేకుండా కొనేయడం, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోనే కొనుక్కోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అది మనం అవాయిడ్ చేసుకోలేము. అందుకని దీనికి ఏంటంటే ఒక బయ్యర్గా, ఒక ఇన్వెస్టర్గా మీరు ఏమేమి డాక్యుమెంట్స్ చెక్ చేయాలి అనే దాంట్లో మాట్లాడదాం. సో వెరీ ఇంపార్టెంట్. వీడియో మొదటి నుంచి చివరి దాకా చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేస్తే మీకు ఉండదు. చాలామంది వ్యూ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు వ్యూ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ కామెంట్స్ తెలియచేయండి, మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీరు రాస్తున్న కామెంట్స్ బట్టి యూట్యూబ్ మరింత మందికి ఎక్స్టెండ్ చేసి పంపిస్తుంది, ఫార్వర్డ్ చేస్తారు. మీ కామెంట్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక డెఫినెట్గా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మా అప్డేట్స్ అన్నీ రెగ్యులర్గా వారానికి 2-3 వీడియోలు వస్తాయి. అవి రిలీజ్ చేస్తూ ఉంటాం. మీ నాలెడ్జ్ పెరుగుతుంది, మీ నాలెడ్జ్ గ్రో అవుతుంది, మీకు అవేర్నెస్ పెరుగుతుంది. అది ఇంపార్టెంట్. సో ఈరోజు చూద్దాం. ముఖ్య డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లింక్ డాక్యుమెంట్స్. లింక్ డాక్యుమెంట్స్ అర్థం ఏంటండి? లింక్ డాక్యుమెంట్ అంటే ప్రాపర్టీ లేఅవుట్ 30, 40, 50 కనీసం 40 to 50 years తాలూకా లింక్ డాక్యుమెంట్ ఉండడం చాలా మంచిది. లింక్ డాక్యుమెంట్స్లో ప్రాపర్టీ ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని తర్వాత ఎన్ని ట్రాన్సాక్షన్ అయ్యి, ఎన్ని చేతులు మారాయి, ఎవరి దగ్గర నుండి ఎవరికి వెళ్ళింది అనేది క్లియర్గా ఉంటుందండి. అది ఇంపార్టెంట్. ఇప్పుడు మనిషికి వెళ్ళగానే చైల్డ్హుడ్ ఉంటాడు, టీనేజ్ ఉంటుంది, మిడిల్ ఏజ్ ఉంటుంది, లేదా యంగేజ్ ఉంటుంది, మిడిల్ ఏజ్, అడల్ట్, తర్వాత అట్లా కంటిన్యూ సీనియర్ సిటిజన్ దాకా వెళ్తుంది. అదేవిధంగా ప్రాపర్టీలో కూడా ఒక పర్టికులర్ లేఅవుట్ తీసుకుంటే ఆ లేఅవుట్లో మన ప్లాట్ ఎక్కడుంది, ఫస్ట్ ఎక్కడ మొదలైంది జర్నీ, అక్కడ తర్వాత 2-3 సంవత్సరాలు ఎవరెవరు ఎన్ని 10 ట్రాన్సాక్షన్ అయితే 10 ట్రాన్సాక్షన్ బయ్యర్, సెల్లర్. అది డెఫినెట్గా లింక్. ఎక్కడైనా లింక్ మిస్ అయితే ఆ డాక్యుమెంట్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఓ తాతగారు సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఆ తాతగారి నుండి నెక్స్ట్ కొడుక్కో మనోడికి వెళ్ళాలి. ఆ లింక్ ఒక లేకపోతే అఫీషియల్గా అది వ్యాలిడ్ కాదు. లింక్ డాక్యుమెంట్ మిస్ అంటే అది కావాలంటే అప్పుడు ఆ డెత్ సర్టిఫికేట్ తీసుకొని దాన్ని రెగ్యులరైజేషన్, రెక్టిఫికేషన్ డీట్ చేసుకోవచ్చు. అది ఒక స్టెప్. రెండోది మనకి లీగల్ ఒపీనియన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, గివెన్ బై అన్ అడ్వకేట్, ప్రొఫెషనల్ అడ్వకేట్. ఇప్పుడు లేటెస్ట్గా అయితే రియల్ ఎస్టేట్లో కూడా అడ్వకేట్స్ వచ్చేసారు. అంతకుముందు ఒకటే లాయర్, క్రిమినల్, సివిల్, లా అన్నీ చేసేవారు. ఇప్పుడు అలా కాదు. దేర్ ఆర్ సపరేట్ లాయర్స్ ఫర్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్. వాళ్ళని సంప్రదిస్తే మీకు మంచి రిపోర్ట్ ఇస్తారు. అంటే వెదర్ గుడ్, బ్యాడ్, రిజెక్టెడ్, యాక్సెప్టెడ్, నాట్ యాక్సెప్టెడ్, డాక్యుమెంట్ మిస్సింగ్ ఉన్నాయని చెప్తారు. అది తర్వాత లీగల్ ఒపీనియన్. ఈసీ, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. ఈసీ అంటే ఏంటంటే దాంట్లో మార్ట్గేజ్ ఉన్న, ప్రస్తుతం ఉన్న ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ మీ పేరు, ఎవరి పేరు ఉంది, బిల్డర్ పేరు ఉందా, అంటే డెవలపర్ పేరు ఉందా, ఓనర్ పేరు ఉందా, లేకపోతే ఇంకేదైనా కస్టమర్ నేమ్ మీద ఉందా అనేది మీకు క్లారిటీగా తెలిసిపోతుంది. దీని తర్వాత నెక్స్ట్ పాయింట్ చెక్ చేయాల్సింది గవర్నమెంట్ పర్మిషన్స్, డిటీసీపీ, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ, ఆర్జీపీ ఏదో ఒకటి ఉండాలి. నాలా కన్వర్షన్ అయిందా లేదా అది. అంటే జనరల్గా అగ్రికల్చర్ నుండి నాన్ అగ్రికల్చర్, రెసిడెన్షియల్, కమర్షియల్ షిఫ్ట్ చేయాలి. అది ఉంది. అట్లనే వాల్యుయేషన్ ఎంత ఉంది, సర్వేయింగ్ కరెక్ట్గా ఉందా, బౌండరీస్ కరెక్ట్గా ఉన్నాయా, జోనింగ్ రెసిడెన్షియల్లో ఉందా, కమర్షియల్లో ఉందా, అగ్రికల్చర్లో ఉందా, అయితే ఎఫ్టీఏలో ఉందా, బఫర్ జోన్లో ఉందా, కన్జర్వేషన్ జోన్లో ఉందా, బయో కన్జర్వేషన్ ఉందా అని తెలుసుకోవాలి. ఎందుకంటే కొన్ని జోన్లో కొన్ని పర్మిషన్, ఫర్ ఎగ్జాంపుల్ 111 జీవో ఉందంటే మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఓన్లీ 8 to 10% టెంపరీ కన్స్ట్రక్షన్ అలౌడ్. అగ్రికల్చర్ 111 జీవో అనేది ఇట్స్ ఫర్ ఫార్మింగ్. ఫార్మింగ్ అంటే తెలుసు కదా. మనం కన్స్ట్రక్షన్ చేస్తాం అవుతుంటే ఆ డ్రైనేజ్, గార్బేజ్ ఇవన్నీ కూడా త్రాగే నీళ్ళకి వెళ్ళిపోతాయి. అందుకని అలో చేయరు. అట్లా ప్రతిదానికి R1, R1, R2, R3, R4 జోన్స్ ఉన్నాయి. ఇందులో కట్టుకోవచ్చు విత్ సమ్ రిస్ట్రిక్షన్. ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటే హైరేజ్ అలో చేయడం. అట్లా కొన్ని ఎయిర్పోర్ట్ అథారిటీ, అట్లానే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, ఫైర్ అండ్ సేఫ్టీ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా
పెద్ద ప్రాజెక్టుకి గేటెడ్ కమ్యూనిటీ చెక్ చేసుకోవాలి. అందుకని మీరు ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటే చూడండి 9-10 ఫ్లోర్స్ కంటే ఎక్కువ ఇవ్వడు. ఎక్కువ ఇస్తే అది ఇంటరప్షన్ అయిపోతుంది, యాక్సిడెంట్స్ అవుతాయి, ఫైర్ యాక్సిడెంట్స్ అవుతాయి. అండ్ ప్రతి రెసిడెన్షియల్ జోన్లోనూ మీరు జనరల్గా హైదరాబాద్లో అయితే బైలాస్ ప్రకారం G+2 కట్టుకోవచ్చు, అంటే 3 ఫ్లోర్ 1 ఫ్లోర్ పార్కింగ్. అంతేగాని G+4 కట్టు. కమర్షియల్లో G+4 సిటీలో, బయట దూరంగా వెళ్తే SEZ స్టార్ట్లో కూడా డిఫరెంట్ హైట్స్ ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి. అట్లానే మీరు కొనుక్కునే ముందు ఆ బిల్డర్ తాలూకా రెప్యుటేషన్ చెక్ చేసుకోండి. ఇట్లానే వాళ్ళు పాత ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఏమంటున్నారు, పాత కస్టమర్స్ ఏమంటున్నారు, ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, ఏ సెగ్మెంట్లో చేశారు, ఏ ఏరియాలో చేశారు, ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు అనే దానికంటే ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో డెలివర్ చేశాడు, ఎలాంగ్ విత్ ద స్పెసిఫికేషన్స్ కమిటెడ్ ఇన్ సేల్ అగ్రిమెంట్ స్టేజ్, అది చూసుకోవాలి. అట్లనే కస్టమర్ రిఫరెన్సెస్, బిల్డర్ మీద ఏమైనా FIR కేసెస్ ఉన్నాయా, ట్యాక్స్ పెండింగ్స్ ఉన్నాయా, బ్యాంక్ రెప్యుటేషన్ ఉంది, ఎంప్లాయీస్ ఏమంటున్నారు, సేల్స్ వాళ్ళు ఏమంటున్నారు, సైట్స్ చూడండి ఫిజికల్గా. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పబోయేదండి, మీరు ఏంటో అనుకుంటున్నారు, బిల్డర్ని అపాయింట్మెంట్ తీసుకొని ప్రమోటర్ ఆఫ్ ది కంపెనీ, మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ ఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆ లెవెల్లో అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. మీరు వెళ్ళగానే అపాయింట్మెంట్ ఇవ్వరు, అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. కలిస్తే మీకు రియాలిటీ అర్థమవుతుంది, అప్పుడు మీకు తెలుస్తుంది అన్నమాట ఏంటి అనేది. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ డాక్యుమెంట్ నేను చెప్పిన మినిమం, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, బట్ మినిమం ఇవి తీసుకోవాలి. అంటే క్లియరెన్సెస్ ఏమైనా ఉన్నాయా, అంతకుముందు మనం చూసుకుంటే ULC అని ఉండేది, ఇవన్నీ కూడా క్లియర్ చేసుకొని మీకు ఓకే అనుకొని, ఎస్పెషల్ లీగల్ ఒపీనియన్ అయితే దయచేసి 5,000 10,000 తీసుకుంటారు. దానికోసం ప్రాపర్టీ వాల్యూ కొద్దిగా ఎక్కువ తీసుకున్నారు. లీగల్ ఒపీనియన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కరెంట్ అప్డేటెడ్. ఎందుకంటే ఎప్పుడో 3-10 సంవత్సరాలు లేకపోతే పనికిరాదు, దాని తర్వాత ఎన్నో ట్రాన్సాక్షన్ జరుగుతాయి. తర్వాత బ్యాంకులో ఉంటే బ్యాంకులో ఎగ్జిస్టింగ్ ఎంత కట్టాడు, ఎంత ఉంది అని తెలుసుకోండి, అది లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. నేను ఒక్కో ప్రాపర్టీ మీద కొంత 4-5 లోన్లు తీసుకుంటారు. జూనియర్ NTR గారు కేసు అయింది, ఆ ఓనర్ ఒకటే ప్రాపర్టీ మీద 4-5 లోన్లు తీసుకున్నారు. ఒక లోన్ ఉందని చెప్పాడు, ఆ లోన్ క్లియర్ చేశారు, తర్వాత ఇబ్బందుల్లో పడ్డారు. సో హ్యాండ్ లోన్స్ ఉంటే మీకు తెలివి, వాళ్ళకి కేసు పెడితే రాయించుకోవాలి. సెల్లర్ ఎవరైతే ఉన్నారో, ఇండివిజువల్ ఉన్నారో, అది కంపెనీస్ అయితే పెద్ద ప్రాబ్లం ఉండదు, బట్ అది కూడా చెక్ చేసుకోవాలి. సెల్లర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగాలి, ఫ్యూచర్లో ఎటువంటి డ్యూస్ కనిపించిన నోటీస్ అయినా వాళ్ళకి బాధ్యత నువ్వు క్లియర్ చేసి ఇవ్వాలి అనేది రాయించుకుంటే సేఫ్టీగా ఉంటారు. నేను అప్పుడు హ్యాండ్ లోన్ ఉంటే చెప్పలేదు అనుకోండి, తర్వాత ఆ లోన్ ఇచ్చినట్టు మన మీదకి వస్తారు. ఇలాంటివన్నీ చూసుకుంటే మీరు ప్రయాణం బాగుంటుంది. టికెట్ లేని ప్రయాణం ఇక్కట్లు కాకుండా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. 3 పూలు 6 కాయల్లా ఉంటుంది, లేకపోతే ఇబ్బంది పడే వాస్తవం వస్తుంది, సిచ్యువేషన్ వస్తుంది. సో అలా కాకుండా ఇవన్నీ చెక్ చేసుకోండి. ఇవన్నీ మీకు తెలియకపోతే మాలాంటి రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, ఎన్నో వేల మందికి హెల్ప్ చేశారు, మీకు కూడా హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటాం. అపాయింట్మెంట్ చాలామంది ఏంటంటే అపాయింట్మెంట్ చూసారు, ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం నేను చెప్పలేనండి. మీరు అపాయింట్మెంట్ తీసుకోండి, ఒక 1 అవర్ మీతో స్పెండ్ చేస్తాను, మీకు ప్రాపర్టీ కంప్లీట్ అవేర్నెస్ ఇస్తాం. మెడికల్లో మాస్టర్ చెకప్ ఎట్లా ఉంటుంది, ఇక్కడ కూడా ప్రాపర్టీ కూడా మాస్టర్ హెల్త్ అదే విధంగా చెక్ చేసి మీరు కొనుక్కోలే లేదా అని చెప్తాం. థ్యాంక్ యూ. నా నెంబర్ 9949579170.